హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. పుదీనా పచ్చడి ఎప్పుడు ఒకేలా కాకుండా కాస్త కొత్తగా ఇంకాస్త రుచిగా ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్లోకైనా టిఫిన్లోకైనా కూడా సూపర్గా ఉంటుందండి. పుదీనా పచ్చడి చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అయితే వేసుకొని అలానే పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు ఒక గుప్పెడు వేసుకుంటే చాలు. ఇంకా కప్పు కొలతల్లో వేసుకోవాలంటే పావు కప్పు లేదా అరకప్పు వేసుకున్నా సరిపోతుంది. మనం వేసుకున్న ధనియాలు పల్లీలు కూడా కాస్త కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. 7 లేదా 8 పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత పుదీనా తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కట్టల పుదీనా అయితే తీసుకున్నానండి. పుదీనా కూడా డస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి శుభ్రంగా 2-3 సార్లు కడిగి తీసుకోవాలి. పుదీనా చక్కగా శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చక్కగా పుదీనాను కూడా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత టమాటోలు అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 7 టమాటాల వరకు అయితే తీసుకున్నాను. 7 టమాటాలు తీసుకున్నాను. అలానే 7-8 పచ్చిమిర్చి తీసుకున్నాను. టమాటో, పచ్చిమిర్చి, మనం వేసుకున్న పుదీనా, ఇంకా మసాలా దినుసులు వేసుకున్నాం కదా, అవన్నీ కూడా చక్కగా ఇలా మిక్స్ అయిపోయేలాగా చూసుకోవాలి. టమాటో మగ్గిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, టమాటో చక్కగా మగ్గిపోయింది కదా. కొంచెం చింతపండు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా అయితే మనము కుక్ చేసుకొని తీసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఒక వెల్లుల్లిపాయ మొత్తం తీసుకొని వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని అలానే మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడి ఏదైతే ఉందో అది కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులో మనము పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాం కానీ కారం అయితే యాడ్ చేయట్లేదు కాబట్టి ఉప్పు అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. మరీ మెత్తగా కాకుండా మరీ బరగ్గా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసి తీసుకొని ఆ తర్వాత పచ్చడికి అయితే తాలింపు పెట్టుకోండి. మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది, మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ పోసుకోవాలి గిన్నె కాగిన తర్వాత. అలానే ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వేసేయండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు అయితే వేసుకొని అలానే ఒక పచ్చిమిర్చి 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అలానే 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకొని ఆ తర్వాత పచ్చడిని అయితే ఇక్కడ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను ఆ పచ్చడి. నేను ఈ తాలింపు అంతా కూడా పచ్చడిలోకి వేసేసుకొని కలుపుకొని తీసుకోవడమేనండి. ఇలా చేసుకున్న పచ్చడి రైస్లోకైనా మనకి కావాలనుకుంటే రోటీస్లోకైనా కూడా తినచ్చు. చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకి అయితే చెప్పనవసరం లేదు. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి వీడియోకి.